హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ వారు గతంలో అంటే ప్రీవియస్ ఇయర్స్లో నిర్వహించిన హైకోర్టు ఎగ్జామ్ సంబంధించి హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ అండ్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ ఈ టైపిస్ట్ అంటే క్వశ్చన్ పేపర్ నేమ్ టైపిస్ట్ 4th November 2019 షిఫ్ట్ 2 దానికి సంబంధించి టైపిస్ట్ పోస్టు జనరల్ నాలెడ్జ్ అంశాలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్రీవియస్ని మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ దీనిలో క్వశ్చన్ నెంబర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ 25 అంటే సెక్షన్ 1లోనే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 1, ఇండియన్ మ్యూజియం ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్. ఇండియన్ మ్యూజియం ఎక్కడ ఉంది? ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇండియన్ మ్యూజియం కానీ లైబ్రరీ కానీ మ్యూజియం కానీ పరిశోధన ఆలయాలు కానీ బ్రిటిష్ వారు ముందుగా వెళ్ళి అక్కడ ముషిరాబాద్, అక్కడ నుంచి కలకత్తా అంటే పోర్ట్ విలియం ఆ ప్రాంతంలో వాళ్ళు స్థిరపడ్డారు. మ్యాక్సిమం ఇది కలకత్తాలోనే కలకట్టా ఆ ప్రాంతాన్నే మీరు ఎంచుకోవాలి మ్యాక్సిమం ఆన్సర్ తెలియనప్పుడు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ముందు ఉన్నారు అక్కడ. రసాయన పరిశోధనలు, లైబ్రరీ మరియు మ్యూజియం లాంటి ఎక్కువగా అక్కడే వాళ్ళు స్థాపించారు. దీని ఇండియన్ మ్యూజియం అనేది ఎక్కడ ఉంది అని ఆన్సర్ అయినప్పుడు మ్యాక్సిమం అది కలకత్తా ఆన్సర్ రైట్ అయింది. మీరు ఆ జీకే కరెంట్ అఫైర్స్లో కొన్ని అంశాలు ఇలా బండగా గుర్తుంచుకోవాలి. బెంగళూరు ఈ మధ్యలో వచ్చింది, అది ఆర్కాట్ నవాబ్ సమయంలో ఇది ఫేమస్, మధ్యయుగంలో ఉంది. న్యూఢిల్లీ అది సుల్తాన్ల కాలం నుంచి, చెన్నై బ్రిటిష్ వారి కాలం నుంచి ఉంది, కానీ అది కలకత్తా కేంద్రంగా ఎన్ని పరిపాలించబడింది. ఓకే, మ్యాక్సిమము ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ కలకత్తానే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. ఏ రాగం సాధారణంగా వర్షంతో సంబంధం కలిగి ఉంది? విచ్ రాగా ఈజ్ యూజువల్లీ అసోసియేటెడ్ విత్ రైన్. అది గౌరీ రాగా, నెక్స్ట్ పూర్వీ రాగా, నెక్స్ట్ కమోద్ రాగా, మలహర్ రాగా. మొత్తం 4 రాగాలు ఇచ్చాడు. దానిలోని మొదటి ఆన్సర్ దీనికి సంబంధించింది మలహర్ రాగా. ఇలా రాసుకోవచ్చు, లేదా మలహర్ రాగా అలా రాసుకోవచ్చు. ఆన్సర్ మలహర్ రాగా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మూడవ క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 3. హరిప్రసాద్ చౌరాసియా ఏ పరికరానికి ప్రసిద్ధి చెందినవారు? పరికరం అడిగారు ఇక్కడ, పరికరం. ఈ కరెంట్ అఫైర్స్ జీకే క్వశ్చన్స్ లో కీ పాయింట్ పట్టుకోవాలి. హరిప్రసాద్ చౌరాసియా ఇది ఫేమస్ ఈజ్ విచ్ ఇన్స్ట్రుమెంట్? ఆయన వేడలోని, షహనాయిలోని, సితార్లోని, ఫ్లూటులోని ప్రావీణ్యులు అడిగారు. ఇది ఇండియన్ కల్చర్ సబ్జెక్ట్లో క్వశ్చన్ ఇది. ఇలా చౌరాసియా లేదా హరిప్రసాద్ చౌరాసియా గారు వీణ కాదు, షహనాయ్ కాదు, సితార్ కాదు. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లూటులోని ప్రావీణ్యత చెందిన వారే హరిప్రసాద్ చౌరాసియా గారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లో సాహిత్య అకాడమీ ఎప్పుడు స్థాపించబడింది? ఇది సాంస్కృతిక విభాగంలో వచ్చింది క్వశ్చన్. వెన్ వాజ్ సాహిత్య అకాడమీ ఇనాగ్రేటెడ్? 1954, 1950, 1956, 1960 ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాదాపుగా 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు గెస్ చేయాల్సింది. స్వాతంత్ర్యం, ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ స్వాతంత్ర్యం రాయటం కూడా రావాలి. స్వాతంత్ర్యం. నెక్స్ట్ స్వాతంత్ర్యం తర్వాత థిక్నెస్ మాత్రం జస్ట్. ఓకే, నెక్స్ట్ స్వాతంత్ర్యం తర్వాత 1950, ఆ తర్వాత 1950లో రాజ్యాంగం అమల్లోకి వస్తుంది. నెక్స్ట్ 1951, 52లోని ఎలక్షన్లు జరుగుతాయి. ఇక 1950 నుంచి మనకి రాజ్యాంగబద్ధ సంస్థలు, పరిపాలనకు సంబంధించిన అంశాలు ఉంటాయి. అటువంటి సమయంలో 1947 అప్పుడు మనం ఇంకా పూర్తి స్థాయిలో నిలదొక్కోలేదు, విభజన జరిగింది. 1950లోని రాజ్యాంగ అమల్లోకి వచ్చిన తర్వాత
అది శాసన వ్యవస్థ ఏర్పాటు కావడానికి ఎలక్షన్ జరిగిన సమయం ఇది. అది ఆ ఎలక్షన్ అయిపోయినాక ఉన్న ఇయర్ని మనం తీసుకోవాలి ఎగ్జామ్లో మ్యాక్సిమం. అంటే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్థాపన క్వశ్చన్లు వచ్చినప్పుడు ప్రారంభించిన క్వశ్చన్ వచ్చినప్పుడు 1950 to 1955 మధ్యలోనే ఆన్సర్ ఉంటుంది మ్యాక్సిమము. అందులో నెక్స్ట్ 1950 దాటిపోయింది, మనం ఇక్కడ దీని ఆన్సర్ ప్రకారం 1956 ఏమో అక్కడ దాటిపోయింది, 55 దాటిపోయింది, 60 కూడా దాటిపోయింది. ఇప్పుడు దీని ప్రకారం ఆన్సర్ సింపుల్ గా చదవకుండానే పెట్టవచ్చు. ఆన్సర్ ఇది 1954. ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది రాజ్యాంగం అమలు, నెక్స్ట్ దాని స్వాతంత్ర్యము, నెక్స్ట్ ఎన్నికలు, నెక్స్ట్ శాసన వ్యవస్థ ఏర్పడింది. తర్వాత ఇక్కడ మనము కొన్ని సంస్థలు ఏర్పడేసుకున్నాం ఈ మధ్య కాలంలో. అంటే 52, తర్వాత 53, తర్వాత 54, తర్వాత 55 మ్యాక్సిమం ఇటువంటి ఏరియాలోనే సాంస్కృతిక సాహిత్య సంబంధించిన అంశాల్లో ఆన్సర్స్ ఉంటాయి. మనం గెస్ చేసి ఏర్పాటు చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థను డాష్ లో టెలిగ్రాఫ్ ఇది మధ్యయుగం, అంటే మధ్యయుగం అయిపోయిన తర్వాత ఆధునిక యుగంలో వచ్చేటప్పుడు బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి విధానం అనుకోవచ్చు. ది టెలిగ్రాఫ్ సిస్టమ్ వాజ్ ఇనాగ్రేటెడ్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు భారతదేశంలో టెలిగ్రాఫ్ ని ప్రారంభించారు అంటాడు. మ్యాక్సిమం ఇటువంటి టెలిగ్రాఫ్ వ్యవస్థ వచ్చినప్పుడు మీకు గవర్నర్ జనరల్స్ ఉంటారు. గవర్నర్ జనరల్స్ గవర్నర్స్ గవర్నర్ జనరల్స్ గవర్నర్ జనరల్స్ ఉంటారు. వీళ్ళల్లో మనకి బాగా భారతదేశాన్ని ఆధునిక యుగంలోకి తీసుకెళ్దామని ప్రయత్నించిన వాళ్ళ కొంతమంది ఉంటారు. వాళ్ళల్లా విలియం బెంటింగ్ సాంస్కృతికంగా డెవలప్ చేస్తాడు. అంటే సతీ సహగమనం ఉండకూడదు, అలాంటి బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల ఆ విషయంలో విలియం బెంటింగ్ ముందుంటారు. తర్వాత అభివృద్ధి విషయంలో లార్డ్ కానింగ్ ఉంటారు. లార్డ్ కానింగ్ మ్యాక్సిమం ఇతర దగ్గరే ఉంటుంది ఆన్సర్ ఇటువంటి విషయాల్లో. అంటే ఇటువంటి వ్యవస్థల విషయంలో రైల్వే వ్యవస్థ కానీ అటువంటిది. నెక్స్ట్ ఇంకొక ఆయన లార్డ్ డల్హౌసీ. ఇక్కడ ఈ ముగ్గురు. ఇంకా పోలీస్ వ్యవస్థ అయి ఉన్నప్పుడు ఏరే అతను ఉంటాడో అది ఏరే తీసుకుందాం. అంటే భారతదేశంలో గవర్నర్ జనరల్స్ వచ్చినప్పుడు విలియం బెంటింగ్ కానీ, లార్డ్ కానింగ్ కానీ, లార్డ్ డల్హౌసీ కానీ ఇటువంటి వాళ్ళే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు లార్డ్ డల్హౌసీ అనే ఆయన మనకి ఆల్రెడీ మీకు బాగా సుపరిచితమే. ఈయన సుపరిచితమే, దాదాపు 50-60 ఇయర్స్ గ్యాప్లు వీళ్ళందరూ వస్తుంటారు. అంటే వాళ్ళ పరిపాలనా కాలంలో ఆ లార్డ్ అంటే ప్రభువు. అంటే అప్పుడు బ్రిటిష్ వ్యవస్థలోని వీళ్ళు బ్రిటిష్ ప్రాంతం నుంచి ఎక్కడ అధికారులుగా నియమించబడ్డారు. వీళ్ళు అక్కడ ఎగ్జామ్ రాసి ఇక్కడికి వచ్చి పరిపాలన చేయడానికి నియమించబడిన వారు వీళ్ళు లార్డ్. అందుకే వాళ్ళని లార్డ్ అనిపిస్తారు. అదే మన దగ్గర ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్ళని సర్ అనేవాళ్ళు. సర్ ఇప్పుడున్న సర్ అయితేనేమో SIR ఇది, అప్పుడున్న సర్ ఏమో SIR, అది వేరు. అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి బిరుదు అది సర్ బిరుదు. ఇదేమో ఇప్పుడు జనాభా సమగ్ర జాబితాకు సంబంధించినటువంటి అంశం ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టెలిగ్రాఫ్ వ్యవస్థ ఉన్నాం కాబట్టి ఇట్లా గవర్నర్ జనరల్స్ యొక్క పదవీ కాలంలో గుర్తుంచుకుంటే ఈజీ పెట్టవచ్చు ఈ క్వశ్చన్స్ ని. టెలిగ్రాఫ్ వ్యవస్థ 1857, 1852, 1857. ఓకే, ఇప్పుడు మనం అనుకున్న ప్రకారం దీనికి ఆన్సర్ పెట్టాలంటే మ్యాక్సిమం ఇటువంటి ఎగ్జాములో క్వశ్చన్లు 1851 ఒకటి ఆప్షన్ ఉంది, 1850లోని 2 ఉంది, 1850లోని 7 ఉంది, 1850లోని 8 ఉంది. ఓకే, క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎగ్జామ్లోని ఆ ప్యాటర్న్ విధానం ఉంటేనేమో హైయెస్ట్ నెంబర్లో ఆన్సర్ ఉంటుంది. హైయెస్ట్ నెంబర్లో అంటే మనకు తెలియనప్పుడు పెట్టడానికి, లేదు అంటే లోయెస్ట్ నెంబర్లో ఆన్సర్ ఉంటుంది. అంటే లోయెస్ట్ నంబర్ ఇయర్ కదా అంత నంబర్ అన్న. ఓకే, 58 హైయెస్ట్ నెంబర్ ఇక్కడ దీని ప్రకారం, 51 ఏమో లోయెస్ట్ నెంబరు. ఇక్కడ భారతదేశంలో టెలిగ్రాఫ్ వ్యవస్థలో ప్రారంభించిన వారు అన్నప్పుడు ఆన్సర్ మనం చదవకుండా పెట్టేయచ్చు ఆటోమేటిక్ ఆన్సర్. రైట్, అంతే సింపుల్ రైట్. అది ఉంటే అందులో ఉంటే ఇందులో ఉంటుంది. జీకే కరెంట్ అఫైర్స్ లో ఉన్న లాజిక్ అది. మీకు ఇటువంటి లాజిక్స్ చాలా ఉంటాయి.